2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సిచ్యువేషన్. మ్యాచ్ ఈజీగా గెలిచేస్తారు అని చెప్పేసి అందరూ ఊహించి ఉంటారు. ఎందుకంటే క్రీజ్‌లో ఉంది ద కిల్లర్ మిల్లర్. తనైతే అసలు నో వేర్ ఆఫ్ మ్యాచ్. 12 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన సిచ్యువేషన్ నుండి చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సిచ్యువేషన్‌కి తెచ్చాడు. ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేస్తుంది డీసీ అనే టైంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఈ మ్యాచ్ అయితే ఓడిపోయింది. బట్ డేవిడ్ మిల్లర్ ఆడిన ఇన్నింగ్స్ అయితే అద్భుతం మామ. వచ్చాడు, ఇంజరీ అయింది, మళ్ళీ బయటికి వెళ్ళాడు, రన్ రేట్ పెరిగిపోయింది. బట్ మళ్ళీ తను కంబ్యాక్ చేస్తూ మ్యాచ్ని గెలిపించేలా 6లు 4లతో విరుచుకుపడ్డాడు. బట్ చివర్లో తను కొంచెం మిస్‌కాలిక్యులేట్ అవ్వడం వల్ల ఈ మ్యాచ్ అయితే ఓడిపోయింది. కానీ ఢిల్లీ లేదంటే సూపర్ మ్యాచ్ అయ్యేది గెలిచుంటే. తన ఇంటర్నేషనల్ కెరియర్లో కానివ్వండి, లేకపోతే ఐసీసీ ఈవెంట్స్ మ్యాచ్లో కానివ్వండి, ఐపీఎల్లో కానివ్వండి, ఎన్నో గొప్ప గొప్ప నాక్స్ ఆడాడు అండ్ ఎన్నో హార్ట్ బ్రేక్స్ కూడా చూశాడు. అలాంటి ప్లేయర్ నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఏడ్చాడు బ్రో. ఎన్నో ఐసీసీ ఈవెంట్స్లో కూడా ఇలాంటి హార్ట్ బ్రేక్ చేసిన తను మళ్ళీ నెక్స్ట్ రోజు ప్రాక్టీస్కి అదే బ్యాట్ పట్టుకొని వెళ్తాడు చూడండి. అది గట్ ఫీలింగ్ అంటే. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా చెయ్యగలను అనేది. సో లైఫ్ అంటే అంతే మామ. లైఫ్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా సరే, నీ టర్న్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. అంతేనా కాదా?